మంగళాకారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో మాట్లాడుతూ సప్త వ్యసనముల గురించి మాట్లాడాడు. కామక్రోధజనితమైనటువంటి హద్దులేని ప్రేయస్సును కూడుకున్నటువంటి అభిలాష ఏది ఉంటుందో అదే వ్యసనముగా మారుతుంది. ఆ వ్యసనము జీవితాన్ని ఎంత పతనం చేస్తుందో, ఆ వ్యసనములు ప్రధానముగా ఏ 7 ఉంటాయో నిన్నటి రోజున మాట్లాడాడు. ఆయన నిన్నటి రోజున మాట్లాడాడు అంటే నా ఉద్దేశం ఏంటంటే విదురుడు చెప్పింది నేను నిన్నను చెప్పాను అని. అలాగే ఇవాళ ఆచార సంబంధమైనటువంటి విషయంలో కొన్ని ప్రధానమైన వాటిని ప్రస్తావిస్తున్నాడు. తగిన వేషంబు తను తాను పొగడకొనమి నొచ్చియును కీడు వలుకమి ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడి కొప్పుసీయు. నడవడి అంటే ప్రవర్తన, ఆచారము. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది సీతమ్మ సుందరకాండలో. ఎన్ని తెలిసున్నాయి అన్నదానికన్నా తెలిసున్న విషయాలలో మీరు ఎన్నిటిని పాటిస్తారు అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అభ్యాసములోకి రానిది, అనుష్ఠాన పర్యంతంలోకి రానిది, ఉపాసన క్రమంలోకి రానిది ఎంత తెలుసుకున్న ఉపయోగం ఏమీ ఉండదు. అది మొట్టమొదట ఆచరించడం ప్రారంభం కావాలి. అసలు నిజానికి ఒక వ్యక్తి గౌరవం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆయన ఎంత ఆచరణ చేస్తాడు అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అందులో నడవడి కొప్పుసీయు, ప్రవర్తనకి అత్యంత సౌందర్యవంతములై ప్రవర్తనని రాణింపచేసేటటువంటివై మనిషిని కీర్తివంతుణ్ణి చేసేవి, భగవంతుడికి దగ్గర చేసేవి కొన్ని ప్రధానమైనటువంటి ఆచారములను మాట్లాడుతున్నాడు. వేదం ఆచారకాండ మాట్లాడింది. కానీ విదురుడు మాట్లాడడంలో ఒక గొప్పతనం ఉంటుంది. అది ఏమిటి అంటే విదురుడు కేవలముగా ఏదో వస్త్రధారణకి సంబంధించిన విషయమో, స్నాన సంకల్పమో, దాన సంకల్పమో, లేకపోతే ఏదో పితృదేవతలకి చేసే శ్రాద్ధ సంకల్పమో, యజ్ఞయాగాది క్రతువుల గురించో వాటికి మాత్రమే పరిమితము కాలేదు. మనిషి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశములు అంటే మనసుతో పాటించవలసినవి, శరీరము పాటించవలసినవి, బాహ్యాభ్యంతర శౌచము కొరకు పాటించవలసిన ప్రధానమైనటువంటి వాటిని 5 పేర్కొంటున్నాడు. ఈ 5 మనిషి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాలు. అందులో మొట్టమొదట ప్రస్తావన దేని గురించి చేశాడు అంటే తగిన వేషంబు. మనిషి ఎక్కడికి వెడుతున్నాడు, ఏ పని చేస్తున్నాడు అన్నదాన్ని బట్టి ఆయన యొక్క వేషము ఉండాలి. వేషము అంటే వస్త్రధారణ అన్నది ప్రధానంగా తీసుకోండి మీరు. ఆయన ఏ పని మీద వెడుతున్నాడు, ఏ ప్రదేశానికి వెడుతున్నాడు దానికి తగినట్టుగా ఉండాలి. ఒక ప్రవచనం చేస్తున్నాడు అనుకోండి, ఆ ప్రవచనం చేసేటటువంటి వ్యక్తి ఓ పంచె కట్టుకుని, పంచకట్టు అంటే 5 చోట్ల నొక్కబడినదై వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచి పోసి పంచె కట్టుకున్నటువంటి వాడై ఉత్తరీయాన్ని వేసుకుని ఉండాలి. అంతేగాని ఏదో సినిమాల్లో చూపించినట్టుగా విభూతి రేఖలు మాత్రం చాలా గొప్పగా పెట్టేసుకుని అసలు పంచె కట్టుకోవడం కూడా చేత కాకపోతే అది ఎందుకు పనికి వస్తుంది? అందుకని ఎక్కడ ఉన్నప్పుడు అక్కడి వేషాన్ని పాటించాలి. ఎక్కడ ఏ ఆచారమును పాటించాలో ఆ ఆచారమును పాటించాలి. మీరు ఒక శివలింగానికి అభిషేకం చేస్తున్నారనుకోండి, నా రుద్రో రుద్రమర్చయేత్ మహన్యాసం చేసి శ్రద్ధాభక్తులతో శాస్త్రము ఎలా చెప్పిందో అలాగే అభిషేక కార్యక్రమాన్ని చెయ్యాలి. ఒక పూజ చేస్తున్నారనుకోండి, మన సొంతం కాదు, షోడశోపచారములు శాస్త్రము చేత ఏవి నిర్దేశింపబడ్డాయో వాటిని ఎలా చెయ్యమని చెప్పారో అలా చెయ్యాలి. తగిన వేషంబు అంటే శాస్త్రము చేత ఎలా విధింపబడినదో దానిని అలా చేయవలెను. ఉదాహరణకి మీకు
ఆచమనము, ఆచమనీయం తీసుకున్నాడండి అంటారు. ఆచమనం చేశాడు అంటే మన ఇష్టం కాదు, చేతిలో ఎన్ని నీళ్లు పోసుకోవాలి అన్నది. మినపగింజ మునిగినంత నీరు మాత్రమే తీసుకుని చేతిని ఎటువంటి భంగిమలో పెట్టాలో అలా ఉంచి కింది పెరివి ఎక్కడ తాకాలో అక్కడే చేతిని తాకి శబ్దము కాకుండా నీటిని 3 పర్యాయములు లోపల పుచ్చుకునేటప్పుడు మొదటిసారి పుచ్చుకున్న నీరు గుటకపడి లోపలికి వెళ్ళిన తరువాత రెండవసారి సావధానంగా భగవన్నామంతో ఏ 3 భగవన్నామములు చెప్పబడ్డాయో ఆ 3 భగవన్నామములను పలుకుతూ లోపలికి పుచ్చుకోవాలి. అంతేకాని నాకు ఫలానా నామం ఇష్టమండి, శ్రీరామనామం నాకు చాలా ఇష్టం, అందుకని కేశవాయి స్వాహ, నారాయణాయి స్వాహ, మాధవాయి స్వాహ అనను, అందులో రామాయి స్వాహ అంటాను అంటే కుదరదు. రామనామం చాలా గొప్పదే. చాలా గొప్పదైన ఆచమనం చేసేటప్పుడు మాత్రం 3టిలో విధింపబడలేదు. ఎందుకు విధింపబడలేదు అంటే ఋషులు స్వరపేటికని సంరక్షణ చేయడం కోసం శబ్దములు ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతాయో ఆ అక్షరమును పలికించారు. ఉదాహరణకి కే కే అంటున్నాను అనుకోండి, నాలుక వంగి పైన ఉన్నటువంటి ఆ నోటి యొక్క దవడ లోపలి భాగం ఉంటుంది కదా, ఆ పై భాగాన్ని తాకుతుంది. కే కే అన్నప్పుడు ఆ అంగిటిని తగిడితే తప్ప ఆ శబ్దం రాదు. నా నా అన్నాను అనుకోండి, నాలుక చివర భాగము దంతపంక్తి యొక్క వెనక తాకితే తప్ప నకారము పలకదు. మా మా అన్నాను అనుకోండి, 2 పెదవులు కలిస్తే తప్ప మకారము పలకదు. అంటే ప్రధానమైన శబ్దములు ఉత్పత్తి అయ్యేటటువంటి స్థానములు ఏవో వాటిని స్పృశించినప్పుడు నాలుక కానీ పెదవులు కానీ స్వరపేటిక తట్టుకుని చాలా కాలం నిలబడి మాట్లాడడానికి వీలుగా దాన్ని కందెన వేసి బాగా ఉపయుక్తం చెయ్యడానికి కేశవ, నారాయణ, మాధవ అన్న నామములను తీసుకుని మినపగింజ మునిగినంత నీటి చేత బాగా ఎక్కువ కాలం పనిచేసేటట్టుగా చెయ్యడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ దాని ఆంతర ప్రయోజనమని. బాహ్య ప్రయోజనం భగవన్నామంతో 3 మార్లు పుచ్చుకున్నటువంటి నీరు స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు ఉండేటటువంటి ఉద్వేగములను చల్లార్చి మనసు ఏ ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధన క్రమం మీద నిలబడడానికి కారణమవుతుంది. ప్రభు దర్శనానికి వెళ్ళారనుకోండి, అప్పుడు వేసుకోవలసినటువంటి వస్త్రాలు అప్పుడు తొడుక్కోవాలి. కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగా అంటారు భాగవతంలో. ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు ఉన్న బట్టల్లో ఉత్తమమైనటువంటి వస్త్రములను ధరించి పరమ గౌరవంతో ప్రభువు యొక్క దర్శనానికి వెడతారు. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైన వస్త్రధారణ ఉంటుంది. భగవదారాధన చేస్తున్నాడు అనుకోండి పురుషుడు, పైన ఉత్తరీయము విన ఇక ఏ వస్త్రం ఉండకూడదు. గాలికది కదులుతుంటే గుండె కనపడాలి, కనపడేటట్టుగా పూజ చెయ్యాలి. ఎక్కడ ఏ వేషాన్ని ధరించమని చెప్పిందో ఆ వేషాన్ని ధరించాలి. ఎక్కడ ఏ పూజ ఎలా చెయ్యబడిందని చెప్పిందో అలాగే చెయ్యాలి. అంతేకాని అందులో మళ్ళీ నా స్వంత ప్రయోగాలు చేస్తానండి అంటే అది అంగీకారయోగ్యము కాదు. అందుకే ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకో. అసలు అలా ఉండడం మనిషి జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని సంతరించుకోవడం. అలా ఉండడం చేత కాలేదనుకోండి, మీరు నియమమునకు వశవర్తి కావడానికి అంగీకరించడం లేదు. ఒక నియమము పెట్టబడింది, ఆ నియమాన్ని మీరు ఔదల దాల్చడం మీకు గౌరవాన్ని ఇస్తుంది. ఇప్పుడు పోలీసు సిబ్బంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రంగు కలిగిన బట్టలు వేసుకుంటారు. ఎంత వేసవి కాలం అవనివ్వండి, ఎంత తాపం ఉండనివ్వండి, ఎంత చెమట పట్టనివ్వండి, వాళ్ళు ఆ వస్త్రములని ధరిస్తారు. ఎందుకని అంటే వాళ్ళకి ఆ బట్టలు వేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నా సమాజ హితము మా మీద ఆధారపడి ఉన్నది కాబట్టి మేము ఇలా చెయ్యడం మాకు ఎంతో సంతోషదాయకమనేటటువంటి మానసికమైన స్ఫూర్తి కొరకు ఒక రంగు వస్త్రములను మాత్రమే ధరిస్తున్నారు. ఇంట్లో రంగురంగుల బట్టలు లేక కాదు, ఆ మానసికమైన స్ఫూర్తి కలిగితే బాగా ఊంచుకుంటారు. మీరు చూడండి, ఏదో ఒక వైద్యుడు ఉంటాడు, ఆ వైద్యుడు శస్త్రచికిత్స చెయ్యడానికి
ఆ ప్రత్యేకమైన గదిలోకి లోపలికి వెళుతూ ఉంటాడు. వెళుతున్నప్పుడు ఆయన కొత్త బట్టలు వేసుకున్నా సరే విప్పేసి శస్త్రచికిత్సకి యోగ్యమైన బట్టలు వేసుకొని లోపలికి వెడతాడు. ఒకసారి ఎటువంటి వేషధారణ పొంది ఆయన లోపలికి వెళ్ళాడనుకోండి, ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయములతో సంబంధం ఉండదు. ఆమె స్త్రీయా, పురుషుడా, డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, అందంగా ఉన్నారా, అందవిహీనంగా ఉన్నారా, ఆయనకు అనవసరం. ఒకవేళ ఆయన యొక్క పరమ శత్రువే అక్కడ మంచం మీద పడుకుని కనపడినా అతను బ్రతకడానికి మాత్రమే వైద్యం చేస్తాడు తప్ప ఎట్టి పరిస్థితులలో మరొక రకంగా జరగడానికి ఆయన మనసు అంగీకరించదు. అలా ఏ వైద్యుడు చెయ్యడు. ఎందుకని అంటే ఆ సమయంలో ఆయన భగవదంశతో నిలబడతాడు. ఆయన మనసు ఏ రాగద్వేషములకు లొంగదు. రాగద్వేషాతీతంగా నిలబడడానికి కావలసినటువంటి స్ఫూర్తి ఆ వేషము ఇస్తుంది. అందుకే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క వేషంలో ఉంటాడు. పూర్వం మంత్రి అంటే రాజ్యంలో ఉండేటటువంటి మంత్రిది ఒక వేషధారణ, ఒక సేనాధిపతి ఆయన యొక్క వేషధారణ వేరు, ఒక ఖడ్గం వేలాడుతుండగా ఉంటాడు యువరాజు, ఆయనది ఒక వేషం, చక్రవర్తి ఆయనది ఒక వేషం. ఎక్కడ ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేకాని వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు వ్యక్తిగతమైన ఇష్టాయిష్టములతో నువ్వు పాటించవలసినటువంటి నియమానికి ప్రతిబంధకమైన రీతిలో ఘర్షణ కలిగేటట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ఏమవుతుంది అంటే 10 మందిలో మనం ఒక్కళ్ళం వేరుగా ఉన్నట్లుగా కనపడుతుంది. 1, 2 ఆ నియమమును ఔదలదాల్చడానికి ఇష్టపడని వ్యక్తి అని తెలిసిపోతుంది. అందుకే అసలు పైవేషంలోనే నియమాన్ని పాటించలేని వాడివి ఇక భగవంతుడు పెట్టిన నియమాలు ఏ ఇతరమైన నియమాలు పాటిస్తావు? ఏ శాస్త్రము నీకు అక్కర్లేదు. అన్ని శాస్త్రములను ధిక్కరించి నేను బ్రతుకుతానన్నవాడు ఆచరణలో తెలిసిపోతోంది. బట్ట కట్టుకోవడంలో ఆయనకి శాస్త్రం తెలియదని తెలుసు. ఆయన పూజ చేస్తే ఆయనకి ఏమీ తెలియదని తెలుసు. ఆయన శివలింగానికి అభిషేకం చేస్తే ఆయనకి ఏమీ తెలియదని తెలుసు. ఏమీ తెలియని వాడివి అన్నీ తెలిసున్నట్టు ఎన్ని రకాల మచ్చలు ఒంటి మీద పెట్టుకుంటే, ఎన్ని రకాల పేర్లు పెట్టుకుంటే నువ్వు తెలుసున్నవాడివి అవుతావు? దాని చేత తెలుసున్నవాడివి అవుతావా? అన్నీ తెలుసున్నమాది అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకంలో ఉన్న వాంగ్మయం అంతా తెలియడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఏది తెలుసుకున్నావో దానికి నువ్వు వశపడి ఉన్నావా? అది నువ్వు ఆచరిస్తున్నావా? కనీసం తెలుసుకున్న దాంట్లో ప్రధానమైనవైనా కొన్ని ఆచరించడానికి సిద్ధపడుతున్నావా? అలా ఆచరించడానికి సిద్ధపడకపోతే, ఆచారకాండ యందు ఆ గౌరవం లేకపోతే ఎలా నిలబడతావు? ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఆయన బట్టలు వేసుకోకపోయినా చాలా బాగా పనిచేయగలడు. కానీ ఆ బట్టలు వేసుకోకుండా చేస్తానంటే అంగీకరిస్తారా? అంగీకరించరు. ఒక్కొక్క కార్యాలయంలో ఈ రకమైన బట్టలే వేసుకోవాలి అని ఒక నియమం ఉంటుంది. ఆ బట్టలే వేసుకోవాలంతే తప్ప ఇంకొక బట్టలు వేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దాని వలన ఒక మానసికమైన స్ఫూర్తి కలుగుతుంది. ఆ సంస్థ యొక్క ధ్యేయాల్ని సాధించడంలో సఫలీకృతులవుతారు అని యాజమాన్యం నమ్మింది. నువ్వు అందులో ఉద్యోగం చెయ్యాలి అంటే దానికి తగినట్టుగా నువ్వు సిద్ధపడాలంతే. అంతేకాని నియమమును పాటించను అన్నవాడికి అసలు దాని మీద గౌరవం ఉన్నదని చెప్పడం కష్టం. దాని వలన అసలు ఎవరి యందు నువ్వు గౌరవాన్ని ప్రకటిద్దాం అనుకుంటున్నావో ఆయన యొక్క అనుగ్రహమునకు పాత్రుడవు కావడానికి సాధ్యం కాదు. దీనికన్నిటికీ అతీతం ఎప్పుడైపోతాడు అంటే ఒక జ్ఞానిగా మారిపోయిన తర్వాత. జ్ఞానిగా మారినవాడెవడు నేను జ్ఞానినని చెప్పుకోడు. ఆయనని నిజంగా చూస్తే పిచ్చివాడు అనుకుంటారు. నేను పరమసత్యం చెప్తున్నాను. ఒక జ్ఞాని ఎప్పుడూ ఒక పిచ్చివాళ్ళ కనపడతారు. అరుణాచలంలో భగవాన్ రమణులు చాలా కాలం గోచి కూడా పెట్టుకోలేదు. పెట్టుకోకుండా తిరుగుతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు సమాజం అని ఒకటి ఉన్నది, దానికి తెలియదు, మిమ్మల్ని పిచ్చివాడు అనుకుని రాళ్ళు పెట్టి కొడతారు, కనీసం గోచి మా కోసం పెట్టుకోండి అంటే గోచి పెట్టుకున్నారు. అనేక సందర్భాల్లో కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి యొక్క వేషాన్ని మీరు చూస్తే గోచి కూడా జారిపోతుండగా వారు వెడుతున్నటువంటి చిత్రవులు ఉన్నాయి. వాళ్ళకి శరీర భ్రాంతి ఉండదు.
ఆ స్థాయికి నిజంగా వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళు వేషం కట్టిన వాళ్ళు కారు. అంతేకాని నేను గడ్డం పెంచుకుంటే ఆరుద్రనవుతానా, గోచీ పెట్టుకుంటే భగవాన్ రమణులనవుతానా, వేషాలు కడితేను పేర్లు పెట్టుకుంటేను అవరు. ఎప్పుడవుతారు అంటే లోపల పండాలి. ఆ లోపల పండడం అన్నది ఎక్కడొస్తుంది అంటే ముందు ఆయా ఆచారములకు సంబంధించినటువంటి నియమముల పట్ల గౌరవముతో బ్రతకడం రావాలి. అసలు అదే రానప్పుడు, అక్షరాభ్యాసమే కానప్పుడు, అలే రానప్పుడు నువ్వు వేదాంతం గురించి ఎలా చదువుకుంటావు, ఎలా మాట్లాడతావు? అది సాధ్యమయ్యే విషయమా? అందుకే విదురుడు ఒక గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. మనిషి దీని పట్ల గౌరవాన్ని పొంది ఉండాలి. ఒక సిపాయి ఉంటాడు, ఒక సైనికుడు. ఆయన ముందు దేన్ని గౌరవిస్తాడు అంటే తన వేసుకునే బట్టని గౌరవిస్తాడు. మీరు చూడండి, మనం కూడా ఈ దేశము యొక్క సార్వభౌమాధికారాన్ని అంతటినీ ఎందులో చూస్తాం? త్రివర్ణ పతాకంలో చూస్తాం. ఆ 3 రంగుల జెండా కనపడింది అనుకోండి, ఏదో ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. అమ్మ కనపడినట్టు ఉంటుంది, తండ్రి కనపడినట్టు ఉంటుంది, గురువు కనపడినట్టు ఉంటుంది. అంత సంతోషం కలుగుతుంది ఆ త్రివర్ణ పతాకం కనపడగానే. అది మొత్తం దేశ గౌరవానికి, దేశ ప్రతిష్టకు, దేశ సార్వభౌమాధికారానికి అది చిహ్నం. అది కనపడింది అనుకోండి, నమస్కారం పెట్టకుండా నా దేశం అని సంతోషం పొందకుండా మీరు వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఈ గుడ్డ ముక్కలో సార్వభౌమాధికారం ఎలా ఉందని అడుగుతారా? అలా అడగరు ఎవరును. ఆ జెండా అనేటప్పటికీ మనందరం దేశమాతకి గౌరవిస్తున్నామని పతాకానికి గౌరవిస్తాం. అందులో ఒక నియమం ఉన్నది, ఒక మానసికమైన లొంగుబాటు ఉన్నది, గౌరవావిష్కారం ఉన్నది. చూడండి, కొన్ని చోట్ల ఓ మాట అంటారు, ఆ యూనిఫామ్కి నేను గౌరవం ఇస్తానండి అంటారు. నిజంగా అది అంత గొప్పది. ఒక సైనికుడు వేసుకునేటటువంటి బట్టలకి అంత గౌరవం ఉంటుంది. కాబట్టి అది మనం ఆలోచన చేసినప్పుడు ఒక నియమాన్ని పాటించడం అనేటటువంటిది ఎంత గొప్ప విషయమో మనకు అర్థమవుతుంది. అందుకే విదురుడు మనిషి తప్పకుండా గుర్తుపెట్టుకోవలసినటువంటి 5 విషయాలలో ఒకటిగా దాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అది కట్టు కావచ్చు, బొట్టు కావచ్చు, జుత్తు ముడి కావచ్చు, అలంకారం కావచ్చు, భూషణము కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ వేషము ఆ ప్రదేశమునకు తగినదయ్యి ఉంటే, నువ్వు వెళ్ళిన చోటుకి తగినదయ్యి ఉంటే అది ఎప్పుడూ శోభిస్తుంది. అందుకే తగిన వేషంబు తను తాను పొగడకొనమి. ఏ కారణము చేత కూడా తనని తాను పొగుడుకోకూడదు. తనని తాను పొగుడుకున్నాడు అనుకోండి, తనని తాను గౌరవించుకున్నాడు అనుకోండి, ఆ రోజున తాను మరణించినట్టు. తాను మరణిస్తే ఎంతటి అశౌచం శరీరాన్ని పొందుతుందో, తనని తాను పొగుడుకున్న రోజున అంత దారుణమైనటువంటి స్థితిని పొందుతాడు. దీనికి మహాభారతంలోనే ఒక ఉపాఖ్యానం ఉంది. ఒకప్పుడు అర్జునుడు యుద్ధానికి వెళ్ళి వేరొక ప్రాంతంలో యుద్ధం చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఒక వార్త తెలిసింది. కర్ణుడు ఆ రోజున విజృంభించాడని, ధర్మరాజు గారిని నిజానికి పడగొట్టేయగలిగినంత ఉద్ధతితో యుద్ధం చేశాడని, ఒంటి నిండా దెబ్బలు తిన్నటువంటి ధర్మరాజు గారు శిబిరానికి వెళ్ళిపోయాడని తెలిసింది. భీముడు ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు. ఆ రోజున భీముడు కానీ ఏ కారణం చేతనైనా దుర్యోధనుడి మీదకి వెళ్ళి తీవ్రమైన యుద్ధం చేయకపోతే, దుర్యోధనుణ్ణి రక్షించుకోవడానికి కర్ణుడు అటు తిరగకపోతే, కర్ణుడి చేతిలో ధర్మరాజు ఏమై ఉండేవాడు. అంత గొప్ప యుద్ధం చేశాడు కర్ణపర్వంలో. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు ప్రయోగించిన బాణముల చేత ధర్మరాజు గారి శరీరం అంతా తూట్లు పడిపోయింది. అంత బాధపడిపోయి యుద్ధభూమిలో ఉండలేక శిబిరానికి తిరిగి వచ్చేసాడు. వచ్చేసి పాన్పు మీద పడుకున్నాడు. కృష్ణుడితో కలిసి అర్జునుడు యుద్ధభూమిలోకి వచ్చాడు, కురుక్షేత్ర సంగ్రామ భూమిలోకి. దెబ్బతిన్నటువంటి ధర్మరాజు గారు శిబిరానికి వెళ్ళాడని తెలిసింది. గబగబా అన్నగారిని చూద్దామని అర్జునుడు, కృష్ణ పరమాత్మ ఇద్దరూ వచ్చారు. ధర్మరాజు గారు వెంటనే లేచి తల్పం మించి మహానందపడిపోయి, ఆ కర్ణుణ్ణి చంపేశావా అర్జున? 13 సంవత్సరములైందయా నేను కంటి నిండా నిద్రపోయి. నేను నిద్రపోతే నాకు ఆ కర్ణుడే కనపడుతున్నాడు. సామాన్యమైన వీరుడు కాడు, నీకు సరి అయినటువంటి జోదు. మన సైన్యాన్ని ఎంత నొప్పించాడో, ఇవాళ నన్ను ఎంత బాధ పెట్టాడో. ఆ కర్ణుడి ధాటి తట్టుకోలేక కదూ శిబిరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను. అటువంటి కర్ణుడిని మట్టు పెట్టేశావా?
నీ బాణ ప్రయోగము వలన కర్ణుడి యొక్క తల తెగిలి ఎగిరి డుళ్ళి కింద పడిపోయిందా అని పరమానందపడిపోయి ప్రశ్నలు అడిగాడు. నెగ్గేశాడు అర్జునుడు, కర్ణవధ అయిపోయింది అనుకున్నాడు. అర్జునుడు అన్నాడు, నేను కర్ణుణ్ణి వధించలేదు, నేను వేరొక చోట యుద్ధంలో ఉన్నాను. మీరు యుద్ధం చేస్తున్న ప్రదేశానికి నేను వచ్చేటప్పటికి కర్ణుడి వలన మీరు బాగా ఖేదమును పొంది శిబిరానికి వెళ్ళిపోయారని తెలిసింది. భీముడు యుద్ధం చేస్తున్నాడు, మిమ్మల్ని చూసి వెడదామని వచ్చాను అన్నయ్య అన్నాడు. అనగానే ధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన అన్నాడు, మనం అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్వైతవనంలో ఉండగా నువ్వు అనేక పర్యాయాలు కర్ణుణ్ణి ఓడిస్తానని ప్రగల్భాలు పలికావు. నువ్వు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, కురువీరులందరినీ కూడా ఇతను జయిస్తాడని. నువ్వు చెప్పిన మాటలు నమ్ముకుని కదా నేను యుద్ధానికి వచ్చాను. నేను కర్ణుణ్ణి జయించలేను అని నువ్వు నాకు ఒక్క మాట చెప్పుంటే ఎప్పుడో ధృతరాష్ట్రుడి కాళ్ళు పట్టుకుని ఊడిగం చేస్తూ ఆయన దగ్గరే బతికేవాణ్ణి. ఇప్పటికైనా ఆలస్యం లేదు. నువ్వేమిటో నీ శక్తి ఏమిటో నాకు అర్థమైపోయింది. నువ్వు గెలవలేవు కర్ణుడిని, నీ చేత కాదు. నువ్వు కర్ణుడి ముందు నిలబడలేవు, నీకు భయం కర్ణుడి చేత ఓడిపోతానని నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను అరణ్యములకు వెళ్ళిపోతాను. లేదా ఒక పని చెయ్యి, నీకు తోడు చేతిలో ఆ గాంధీవం కూడా ఎందుకు? ఆ గాంధీవం కృష్ణుడికి, కృష్ణుడు గాంధీవం పట్టుకుని యుద్ధం చేస్తాడు, నువ్వు సారథ్యం చెయ్యి, కర్ణవధ పూర్తవుతుంది. తప్ప నీకు అలంకారం తప్ప గాంధీవం, ఆ గాంధీవంతో నువ్వేం చేయగలవు? కనుక నిన్ను నమ్మి, గాంధీవాన్ని నమ్మి నేను యుద్ధానికి వచ్చాను. నీకున్నటువంటి రథం చూస్తే అగ్నిహోత్రుడిచ్చింది, అశ్వములు చూస్తే దేవతలు ఇచ్చినవి, గాంధీవం చూస్తే దేవదత్తము, నీకున్నటువంటిదేమో దివ్యమైన శంఖము, సాక్షాత్తు శ్రీహరి నీకు సారథి. నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేక తిరిగి వచ్చావు. ఇన్ని దెబ్బలు తిని నేను వచ్చి పడుకున్నాను ఇక్కడ, పైగా తగుదునమ్మా అని పరామర్శ చేయడానికి వచ్చావు. నీకు సిగ్గు లేదు. కాబట్టి ఆ గాంధీవం కృష్ణుడికి ఇచ్చేయన్నాడు. అనగానే అర్జునుడు వరలోంచి కత్తి తీశాడు. కృష్ణ పరమాత్మకు అనుమానం వచ్చి గబగబా వచ్చి చేయి పట్టుకున్నాడు అర్జునుడి. పట్టుకుని, బావా ఇప్పుడు కత్తి తీయవలసినంత అవసరమే ఉంది? కర్ణుడు ఉన్నాడా, దుర్యోధనుడు ఉన్నాడా? మీ అన్నగారు కదా ఎదురుగా ఉన్నది, నీకు పూజ్య భావన కదా, కత్తి ఎందుకు తీశావన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, తెలిసో తెలియకో నేను గాంధీవం పొందినటువంటి రోజుల్లో నా చిన్నతనంలోనే నేను ప్రతిజ్ఞ చేశా, నా చేతిలో ఉన్న గాంధీవాన్ని ఇంకొకరికి ఇచ్చేయమని ఎవడైనా అంటే మాత్రం వాడి యొక్క కుత్తుక కత్తిరిస్తానని ప్రతిజ్ఞ చేశా. ఇప్పుడు ధర్మరాజు గారు ఆ మాట అన్నాడు, నా గాంధీవాన్ని నీకు ఇచ్చేయమన్నాడు. నేను సత్య సంకల్పుణ్ణి కావాలి కదా, నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకోవాలి కదా, లేకపోతే ధర్మభ్రష్టుణ్ణి అయిపోతాను కదా, అందుకని ధర్మరాజు తల తరిగేస్తానన్నాడు. అనగానే ఆశ్చర్యపోయి కృష్ణ పరమాత్మ చేపట్టుకుని, బావా ఆగు, అదేమిటి ఇంకా యుద్ధం ఎందుకు? ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఏమిటి? తప్పు, ధర్మరాజు గారిని చంపకూడదు. ఏదో తెలిసో ప్రతిజ్ఞ చేసావు ఒకప్పుడు గాంధీవం మీద గౌరవంతో. ఇప్పుడు ధర్మరాజు గారు ఆ గాంధీవం నాకు ఇమ్మన్నాడని ధర్మరాజు గారిని చంపేస్తావా? ఇంకా అవతల వాళ్లతో యుద్ధమా, మీలో మీరు యుద్ధమా? అందుకని ఆపు, అలా చేయకన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, మరి నా ప్రతిజ్ఞ ఎలా నిలబడుతుందన్నాడు. ఏముంది, ఎదురుగుండా ఉన్నటువంటి పెద్దవాళ్ళని, ధర్మాత్ముల్ని, విజ్ఞుల్ని, విద్వాంసుల్ని, గౌరవనీయుల్ని తూలనాడితే, వాళ్ళని నిందావాక్యములు పలికితే వాళ్ళని చంపేసినట్టే. కాబట్టి కొంతసేపు ధర్మరాజుని నిందించు అన్నాడు. అంటే కత్తి వరలో పెట్టుకుని వెంటనే అర్జునుడు ధర్మరాజు గారి వంక చూసి, నీకున్నటువంటి జూదవ్యసనం వల్లే మేమిందరం ఇంత కష్టపడ్డాం, ఎవడాడమన్నాడు నిన్ను జూదం? ఆ రోజున శకునితో మాయాపాచికలాడావు, అరణ్యవాసం వచ్చింది, అజ్ఞాతవాసం వచ్చింది, నువ్వు ఎప్పుడన్నా యుద్ధం చేశావా? యుద్ధంలో ముందు నించున్నావా? నీకన్నా వెనక పుట్టిన భీమసేనుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడా? నువ్వు వచ్చి శిబిరంలో పడుకున్నావా? పైగా నా గాంధీవం మీద నీకు అలకొచ్చిందా? ఇంతమందిని ఓడించి పీనుగు పెట్టలు చేసి నువ్వు ఎక్కడికో వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నావు అంటే అసలు బాగున్నావో లేదో అని చూడ్డానికి వచ్చానా? చూడ్డానికి వచ్చిన వాడిని తిడుతున్నావా? అసలు నీకోటి యుద్ధం చేయడం వచ్చా? నువ్వు ఎప్పుడన్నా వెళ్ళి చాలామందిని చంపి వచ్చినవాడివా? మహావీరుడివా? తగుదనమ్మా అని ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. అని కృష్ణుడి వంక చూశాడు. నింద చేయమన్నాడుగా ఓ దళక జరిగేశాడు. అనగానే కృష్ణుడు నవ్వన్నాడు, బావా అయిపోయింది, నీ ప్రతిజ్ఞ నెరవేరిపోయింది, పద పెడదామన్నాడు. ధర్మరాజు గారి తలపం దిగి వెళ్ళిపోతున్నాడు. అదేవిడు బావా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడు. చాలే, అర్జునుడు అన్న మాటలకి నా మనసు విరిగిపోయింది, నేను అరణ్యానికి పోయి తపస్సు చేసుకుంటాను, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అయ్యో అదే నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా బాబా, అసలు యుద్ధం అంతా నీకోసమే కదా చేస్తున్నది, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి,
అలా తొందరపడకు, ఏదో ఆయన ప్రతిజ్ఞ నెరవేరడానికి నిన్ను తిడితే నిన్ను చంపేసినట్టు కాబట్టి నిన్ను తిట్టమన్నాను, నింద చేయమన్నాను, కాబట్టి మళ్ళీ కూర్చో అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత అర్జునుడు మళ్ళీ కత్తి తీశాడు. ఇదేడు బావ మళ్ళీ కత్తి తీశామన్నాడు. నన్ను నేను పొడి చేసుకుంటానన్నాడు. ఎందుకు పొడి చేసుకోవడం అన్నాడు. ఇంతటి ధర్మమూర్తి, ఇంతటి మహానుభావుడు, అన్నగారిని నిందించాను కాబట్టి ఇప్పుడు నాకే పాపం వచ్చింది, అన్నగారిని చంపేసిన పాపం వచ్చింది కదా, అందుకని నన్ను నేను పొడి చేసుకుని చచ్చిపోతాను అన్నాడు. మళ్ళీ ఇదోటే అని కృష్ణుడు గబగబా కత్తి వరలో పెట్టి నేను చెప్తాను దానికని, ధర్మరాజు గారిని తిట్టినటువంటి దోషం నీకు పోవాలంటే, ఆయన్ని నిందించినటువంటి పాపం తొలగిపోవాలంటే, అన్న మాట పోకుండా నువ్వు మరణించినటువంటి ఫలితం కలగాలంటే నిన్ను నువ్వు పొగిడేసుకోసారి అన్నాడు. అనగానే మళ్ళీ కత్తి లోపల పెట్టుకుని ఎంతమందిని చంపాను, పీనుగ పెంటలు చేసేసాను, పెద్ద పెద్ద కుప్పల కింద పడిపోయే ఈ శవాలు నేను కురుక్షేత్రంలో యుద్ధం చేస్తే, నేను గాంధీవం పట్టుకుని టంకారం చేస్తే నిలబడగలిగిన వాడు ఉన్నాడా శత్రుభూమిలో? ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేసినప్పుడు నేను ఎంత దిగ్విజయ యాత్ర చేసి ఎంత ధనం తీసుకొచ్చాను, ఆ ధనంతో కదా ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. నేనే లేకపోతే పాండవులు ఇంత ధైర్యంగా ఎలా నిలబడగలరు, వీళ్ళందరికీ మూలస్తంభం నేనే అని మళ్ళీ ఓ దండకం జరిపి కృష్ణుడి వంక చూశాడు. అయిపోయింది నాయన, నువ్వు చచ్చిపోయినట్టే, ఎందుకంటే నిన్ను నువ్వు పొగుడుకున్నావు కదా, నువ్వు మరణించినట్టే, ఇప్పుడు కత్తి లోపల పెట్టు అన్నాడు. అన్న తర్వాత ధర్మరాజా ఆశీర్వచనం చేయి, ఇవాల్టితో కర్ణవధ అయిపోతుంది, బెంగపెట్టుకోకన్నాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు గారికి నమస్కారం చేసి, కుంతీదేవి పుత్రుడైనా తిరిగి వస్తాడు, రాధాపుత్రుడైనా తిరిగి వెడతాడు, ఇద్దరిలో ఒకరే, అన్నయ్య నమస్కారం చెయ్యి అని అప్పుడు కర్ణవధ కోసం కురుక్షేత్ర భూమికి వెళ్ళాడు. మహాభారతంలోనే తన్ను తాను పొగడుకున్నవాడు తాను చచ్చిన ఆ రోజున తాను చావడంతో సమానము అన్నదానికి అది ఉపాఖ్యానం. అయినప్పుడు తనని తాను పొగుడుకోవడం ఎంత హేయమైన విషయం. అది తెలుసుకున్ననాడు అయినదానికి కాందానికి ప్రతిదానికి తనని తాను పొగుడుకోవడం అనేటటువంటి ఒక బలహీనత తొలగిపోతుంది మనిషికి. అందుకే విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు, మనిషి తప్పకుండా నేర్చుకోవలసింది తనను తాను పొగుడుకోవడం కాదు, తనని 10 మంది కీర్తించాలి. నిజంగా ఎవరు ఎక్కువ మంది చేత కీర్తింపబడుతుంటాడో, ఎవరి గురించి చాటున కూడా స్మరణ చేసినప్పుడు ఆయన అని నమస్కారం చేస్తారో, ఆయన బాగుండాలి అని 10 మంది నమస్కారం చేస్తారో, అటువంటి వాడున్నాడే వాడు పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రుడైన వాడు. ఎందుకంటే అమ్మవారికి ఓ లక్షణం ఉంది, యశస్విని, ఆవిడ కీర్తినిస్తుంది. తనను పొగుడుకోవడం కాదు, తనను 10 మంది పొగడాలి, సమాజంలో ఉన్నవాళ్ళు పొగడాలి. ఆ సమాజము పొగడడానికి యోగ్యమైన పనులు పొగట్టల కోసం చెయ్యరు, అలా చెయ్యకుండా ఉండలేక చేసేటటువంటి స్వభావము వారి జీవితంలో ఒక లక్షణమైపోతుంది. దాని చేత అంత కీర్తి పొందుతారు. అందుకే వారి శరీరం వెళ్ళిపోయిన తరువాత కూడా కీర్తిశేషులు అన్న మాట వాడతారు. కాబట్టి నిన్ను వేరొకడు పొగడాలి కానీ నిన్ను నువ్వే పొగడుకోకూడదు, అది దోషం సుమా, అలా చెయ్యకూడదు సుమా. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 2వ విషయం. అలాగే నొచ్చియును కీడు పలుకమి అంటే ఎంత కష్టపడినప్పటికీ, మనస్సు ఎంత బాధపడినప్పటికీ, తాను ఎంతో గొప్ప స్థానంలో ఉన్నవాడు ఎంత కింద స్థానంలో నిలబడవలసి వచ్చినా, మనసు ఎంత కుతకుతలాడుతున్నా, ఎంత బాధపడుతున్నా, తాను మాత్రం ఇతరులు నాశనమైపోవాలనేటటువంటి మాట మాత్రం నోటి వెంట రాకుండా, వారికి బుద్ధి కలగాలి, పశ్చాత్తాపం పొందాలన్నంత వరకే మనసులో అభిప్రాయమునకు కట్టుబడుతూ ఎవడు ప్రవర్తించగలడో వాడు ఉదారుడు. అది అనితర సాధ్యమైన అభ్యాసం. వాడు సర్వనాశనమైపోవాలి అన్నమాట అనడం, వాడికి పశ్చాత్తాపం కలగాలి, వాడిలో మార్పు రావాలి అన్న వరకు మాత్రమే పరిమితమైపోతాడు. అది చాలా చాలా గొప్ప భావన. మహాత్ములు ఉంటారు కొందరు, వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. అందులో ప్రాతస్మరణీయుడు మహానుభావుడు హరిశ్చంద్రుడు. నిజంగా హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. అందులో బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రీయంలో చేసినటువంటి పద్యాలు ఉంటాయి.
ఒక్కొక్క పద్యం చదువుతుంటే రోమాంచితం అవుతుంది. అందున శ్మశాన వాటికలో ఆ హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం, ఆయన పొందినటువంటి బాధ, అయినా కూడా ఆయన ఇంత కష్టానికి కారణం విశ్వామిత్రుడు కదా అని ఒక్కసారి కూడా నింద చేయకుండా అలా నిలబడగలగడం ఆయన యొక్క గొప్పతనం. ఆ సత్యహరిశ్చంద్రీయంలో ఒక పద్యం ఆ హరిశ్చంద్రుడి గొప్పతనాన్ని చెప్తారు. పసిడి మేడలో నవసించు ప్రభునకా కటకటా ఈ వల్ల కాటి వసతి, కటకటా ఈ వల్ల కాటివాని వసతి, కనుసన్న దొరలచే పనులందికును మీక, ఈ నికృష్టపు కాటివాని సేవ, అలరు తేనియలతో ఆరగించెడు మీక, అకటా శవాల పిండాశనంబు, జిలుగు బంగారు దుస్తులు ధరించెడు మీకు, పొలసు కొంపలయు ఈ బొంతకోక, కనుల మీయిట్టి దుస్థితి కనిన నాకు, చావు రాకున్నదెంతని సంతసింతు, హా హరిశ్చంద్ర సార విద్యాఫణీంద్ర, బుధుజన మనశ్చకోర సంపూర్ణచంద్ర అంటుంది. చంద్రమతీదేవి తన భర్తే ఆ కాటికాపరి, ఎవరో కాదు అని తెలుసుకుంది. ఎప్పుడు మహాతల్లి ఆవిడెక్కడో దాసిగా ఉంది, కొడుకు చచ్చిపోయాడు, అయినా వెళ్ళనివ్వలేదు ఆవిడ. చీకటి పడిన తర్వాత అన్ని సేవలు చేసి పాము కరిచి చచ్చిపోయిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు శవాన్ని పట్టుకుని శ్మశానానికి వెళ్ళింది. వెడితే హరిశ్చంద్రుడు ఆమె భార్య అని గుర్తుపట్టల, దాసిగా ఉంది. ఆహా, శ్మశానానికి వచ్చి కొడుకుని తగలబెడదామనుకుంటున్నావే, ఎవరు నువ్వు, కాటి సుంకం చెల్లించన్నాడు. అంటే నా దగ్గర ఏమీ లేదంది. అంటే దళమౌ పయ్యదలోన, నీ పవిటలోంచి మంగళసూత్రం కనపడుతోంది, అది అమ్మి పట్టరా అన్నాడు. నా మంగళసూత్రం నా భర్తకి తప్ప అన్యులకు కనపడదు, మీరు నా భర్త హరిశ్చంద్ర చక్రవర్తి అని కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద పడి, ఎవరైనా అఖండ భూమండలాల్ని ఏలినటువంటి చక్రవర్తి, అప్పుడు చంద్రమతీదేవి ఎదురుగుండా నిలబడిన భర్తని చూసి చెప్పిన పద్యం. బల్జేపల్లి వారు శాశ్వతత్వాన్ని పొందారు ఈ పద్యరచన చేసి. పసిడి మేడలోన నివసించు ప్రభునకా కటకటా ఈ వల్ల కాటి వసతి, ఎక్కడో బంగారు మేడలో ఉండవలసినటువంటి ప్రభువు చక్రవర్తి వల్లకాటిలో ఒక పాకలో ఉంటున్నాడా? ఏం ఆశ్చర్యం! కనుసన్న దొరలచే పనులందుకును మీక, ఈ నికృష్టపు కాటివాని సేవ. తన కను సైగ చేస్తే పెద్ద పెద్ద అధికారులు కూడా వచ్చి ఆయనకి ఊడిగం చెయ్యాలి, అంతటి పదవిని వెలగబెట్టినవాడు ఇవాళ ఆ శ్మశానాన్ని నిర్వహించడానికి పాట పాడుకున్నటువంటి ఒక వ్యక్తికి సేవ చేసి వల్లకాటిలో శవాలు కాలుస్తున్నాడు. అలరు తేనియలతో అరగించడు మీక, అకట శవాల పిండాసనంబు. ఎక్కడో తేనెతో కూడుకున్నటువంటి మధుర పదార్థాలు తినేటటువంటి చక్రవర్తి శవాల్ని కాల్చే ముందు పెట్టినటువంటి పిండములు తీసుకుని అన్నం కింద తింటున్నాడు. జిలుగు బంగారు దుస్తులు ధరించడు మీక, పొలసు కొంపలయు ఈ బొంతకోక. ఆఖరణ ఆ కట్టిన బట్ట తీసి పక్కన పారేస్తే అలాంటి బట్టలన్నీ తీసి బొంత కుట్టుకుని చలిగాలికి దోమలు పురుగులు కుట్టకుండా బొంత మీద వేసుకున్నాడు. ఇటువంటి బొంత ఆఖరికి మీద వేసుకున్నారా? అద్భుతమైనటువంటి చీనాంబరములను కట్టుకోవలసినటువంటి వ్యక్తి కనుల ఈట్టి దుస్థితి కనిన నాకు, చావు రాకున్నదెంతని సంతపింతు. నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూసి కూడా చనిపోకుండా నిలబడ్డానంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది చంద్రమతీదేవి. హా హరిశ్చంద్ర సార విద్యాఫణీంద్ర, బుధజన మనశ్చకోర సంపూర్ణచంద్ర. అటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఇవాళ ఈ స్థితికి వచ్చావా అని ఆమె బాధపడితే, చిత్రం ఏంటంటే ఆయన కాటి సుంకం కట్టిన తర్వాతనే కొడుకని తెలిసి కూడా దహనం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆమె కాటి సుంకం కట్టడానికి మంగళసూత్రం అమ్మడానికి వెళ్ళింది. సరే, ఇప్పుడు సత్యహరిశ్చంద్రీయం అంతా ఎక్కడ చెప్తాను నేను. కాబట్టి అది ఈ దేశము యొక్క గొప్పతనం. నిజానికి ఈ దేశానికి ఇంత ప్రతిష్ట రావడానికి కారణం అటువంటి మహాత్ములు జన్మించిన గడ్డ కనుక. అంత కష్టపడుతూ కూడా తనకి ఈ కష్టం కలగడానికి కారణమైన వ్యక్తిని నిరసన చేయడం కానీ నాశనమైపోవాలని కానీ హరిశ్చంద్రుడు అనలేదు.
అందుకు కదూ ఆఖరణ కూడా విశ్వామిత్రుడు వచ్చి, ఇప్పుడైనా నీ చెప్పిన మాట విను, నీకు అన్నీ ఇస్తానన్నాడు, మాట తప్పను, అబద్ధమాడను. దేవతలందరూ ప్రత్యక్షమై మళ్ళీ ఆయన సామ్రాజ్యాన్ని ఆయనకిచ్చి మహానుభావుడికి అంత గొప్ప స్థితినిచ్చాడు. రామచంద్ర ప్రభువు ఆ వంశంలో వచ్చినవాడు కాబట్టి అది గొప్పతనం. తాను ఎంత కష్టపడినా ఇతరులను మాత్రం నోరు విప్పివాడు సర్వనాశనమైపోవాలన్న మాట అనడం కానీ, నిందావాక్యాన్ని పలకడం కానీ లేకుండా సిద్ధాంతము వరకు మాత్రమే కట్టుబడి మాట్లాడటం తప్ప ఇంకొక మాట నోరు జారకుండా నిభాయించుకోగలగడం, అది పెద్దల యొక్క లక్షణం. దానికి అభ్యాసం కావాలి. కానీ జీవితంలో కొన్ని ఆ స్థాయికి ఎదగడానికి కారణాలు అవుతాయి. ఇలా అభ్యాసం చెయ్యాలి అని నేర్చుకోవడానికి సాధనాలు అవుతాయి. కాబట్టి నొచ్చియును కీడు పలుకమి ఇచ్చి వగవకునికి, లోకంలో ఎప్పుడూ కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చేసి ఏడవకూడదు. నేను వాళ్ళకి ఇచ్చేశాను, వాళ్ళు తీసేసుకున్నారు అని ఏడవకూడదు. నిజంగా కూడా జీవితం అలాగే ఉండాలి. అలా ఉంటేనే అది జీవితం. తెలిసో తెలియకో, నేను మా ఇంటికి ఎవరో పుట్టినరోజున వస్తే అలా గూట్లో ఉన్న ఒక బొమ్మ తీసి ఇది పెట్టుకోండి అని ఇచ్చేశాను. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో నా ధర్మపత్ని నాతో అందనుకోండి, ఎంత పని చేశారండి, అది మీరు చటుక్కుని తీసి ఇచ్చేశారు, అదంతా బంగారు పూత, అది ఎంత అనుకుంటున్నారు, 12,000. మీ మీద గౌరవంతో, నా మీద గౌరవంతో పుట్టినింటిగా గౌరవించి మా అన్నయ్య నాకు ఇచ్చింది, మీరు చటుక్కుని తీసి ఇచ్చేశారు అందనుకోండి, అన్నా అని నేను వేళ్ళు విరవకూడదు. అది పరమేశ్వర నిర్ణయం. అది తెలిస్తే ఇవ్వలేనేమోనని లోభకారక ఉండకూడదని నా చేత ఎందుకో అది ఇప్పించి నన్ను తరింప చెయ్యాలని పరమాత్మ నా చేత ఇప్పించాడు. నువ్వు ధన్యురాలివి, నేను ధన్యుణ్ణి. కాబట్టి మన ఇద్దరం ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేద్దాం. తెలిస్తే ఇవ్వలేను, తెలియకుండా చేసి ఇప్పించాడు. ఇచ్చేసిన తర్వాత నువ్వు చూసావు, ముందు చూసుంటే ఏమో చెయ్యట్టుకుందువేమో. కాబట్టి నువ్వు నేను తరించాం అనగలిగాను అనుకోండి, ఆ దానం ఫలిస్తుంది. లేకపోతే ఇచ్చి తర్వాత అబ్బా ఇంత మంచి పంచ ఇది ఇచ్చేసానే, ఇంకోటి ఇవ్వాల్సిందన్నారు అనుకోండి, ఆయన కట్టుకున్న తర్వాత ఇచ్చిన ఫలితం లేకపోగా ఇచ్చినది నాది కాలేదన్న బాధ, అయ్యో ఇంత ఇచ్చేశానా అన్న బాధ వల్ల వ్యతిరిక్త ఫలితాలు వస్తాయి. ఇదం నమమా అని ఒకసారి భగవంతుడికి పేరు చెప్పి ఇచ్చేసిన తర్వాత అది ఎంత సొబగోయినదైనా కానివ్వండి, అది నా అదృష్టం, అంతది ఇవ్వగలిగానని ఆనందించాలి తప్ప అంతది ఇచ్చేశానా అని మాత్రం ఏడవకూడదు. ఇచ్చానని ఏడవకు సుమా. ఒకవేళ అంత ఇవ్వకూడదేమో అనిపిస్తే అదేదో ముందే జాగ్రత్త పడు తప్ప ఇచ్చి మాత్రం ఏడవడం నేర్చుకోవద్దు. అమ్మో ఎంత గొప్పగా మాట్లాడతాడండి విదురుడు. ఇవన్నీ పెద్ద వివరణ అక్కర్లేదు, ఒక్కసారి మనసులో నాటుకుంటే చాలు. విత్తనం మొలకెత్తడానికి ఎన్ని నీళ్లు పోయాలండి, ఓ చినుకు చాలు మొక్క అవుతుంది కదా. ఆర్ద్రత కలిగిన హృదయం కలిగినటువంటి చోట ఒక్క మాట చాలు, సంస్కారం అనేటటువంటి మొక్క మొలకెత్తుతుంది. కాబట్టి మనిషి తనకెంత నడవకయున్నా పదము తప్పకుండుట. మనిషి బాగా నేర్చుకోవలసింది ఏది అంటే, తాను ఎంత కష్టంలో ఉండనివ్వండి, ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడు పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. అంతేకాని ఏం చేస్తానండి ఆ పరిస్థితుల్లో తప్పలేదు నాకు అని ధర్మాన్ని విడిచిపెట్టడం అన్నది అలవాటు చేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఏది ఏమైనా ధర్మానుష్ఠానమే చేస్తాను, తత్కాల ప్రయోజనముగా ధర్మాన్ని విడిచిపెడితే నాకు ఇది కలిసి వచ్చేస్తుంది అని అనిపించినా నేను ధర్మానికి నిలబడతాను తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి ప్రయోజనాన్ని పొందడానికి ఇష్టపడను. నిజానికి దాన్నే శ్రద్ధ అని పిలుస్తారు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఘర్షణ. శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, నేను ధర్మం అన్న మాట కాసేపు మర్చిపోయాను అనుకోండి, ఉత్తరక్షణం నా కోరికోటి తీరిపోతుంది. ధర్మం పక్కన పెట్టేశాను అనుకోండి,
నేను నా మనసులో కోరిక తీర్చేసుకోవచ్చు. కానీ నేను అలా తీర్చుకోవడానికి ఇష్టపడ్డా, ధర్మానికే కట్టుబడుతున్నా. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ధర్మానికి కట్టుబడ్డా ఏమొస్తుంది? ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, పుణ్యం వచ్చింది, భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఇవన్నీ ఎదురుగుండా కనపడుతున్నాయా? ఈశ్వరుడు ఎదురుగుండా వచ్చి కోటేశ్వరరావు నువ్వు ఎదురుగుండా అనుభవించడానికి అవకాశం ఉన్నా వదిలేసావోయ్, ధర్మాన్ని పట్టుకున్నావోయ్, విదురుడి మాట పట్టుకున్నావోయ్, భారతం పట్టుకున్నావోయ్, కాబట్టి తప్పకుండా నిన్ను నేను అనుగ్రహిస్తాను అంటాడా? భారతం మాట్లాడుతుందా? విదురుడు కనపడతాడా? కానీ కనపడని దాన్ని నమ్మి కనపడుతున్నటువంటి సుఖాన్ని వదిలిపెడుతున్నాడు. ఇప్పుడు లోపల ఘర్షణ ఉంటుందా ఉండదా? ఏమో ఎదురుగుండా కలిసి వస్తున్నదాన్ని వదిలేస్తున్నాను, ఇలా వదిలేసి ఇక్కడ పొందవలసిన గొప్ప సుఖాన్ని త్యాగం చేసేస్తున్నా, ఇలా త్యాగం చేసేసి ధర్మానికి కట్టుబడ్డాను అనుకుంటున్నా. ఇలా అనుకున్న నన్ను నిజంగా ధర్మం రక్షిస్తుందా? ఏమో ఆయన ఊరికే నెలళ్ళ నుంచి అదే చెప్తున్నాడు, అది నమ్మచ్చా? ఆయన అంటే ఏదో ప్రవచనం కోసం చెప్తున్నాడేమో. లోపల నలుగుడు ఉంటుందా ఉండదా? శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. మీరు బాగా పట్టుకున్నారా? ఆ ఘర్షణ బాగా ఎప్పుడు ఉంటుందో తెలుసా? తనకి ఎంత లేని స్థితిలోకి వెడితే అన్నీ ధర్మాన్ని పక్కన పెడితే అన్నీ వచ్చేస్తాయి మీకు మళ్ళీ అన్నారనుకోండి, అప్పుడు ఘర్షణ మరీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడే రాటు తేలి నిలబడితే యుగాలు దాటినా కీర్తి వస్తుంది. ఎక్కడుంది ఉదాహరణ? ఎక్కడుంది? శ్రీరామాయణం అండి. రాజ్యం పోయింది, సీతమ్మ కనపడకుండా పోయింది, జాడ కూడా తెలియదు. వాలితో స్నేహం చేస్తే వాలి ఇలా చిటికేస్తే చాలు రావణాసురుడు వచ్చేస్తాడు. ఎందుకని అంటే 4 సముద్రాల్లో తోకతో ముంచి తీసుకెళ్ళి కిష్కింధలో వదిలిపెట్టాడు. వాళ్ళిద్దరికీ అపవిత్ర సంధి ఉంది, నీకేది దొరికినా అనుభవించి నాకు కూడా ఈ అనుభవిస్తా అని ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళంటే రావణాసురుడికి మహాభయం. చిటిక వేస్తే వచ్చి ఇచ్చేస్తాడు సీతమ్మని. చచ్చిపోయే ముందు అదే అడిగాడు, నాతో ఎందుకు సంధి చేసుకోలేదని అడిగాడు. తెలియదా రాముడికి? సుగ్రీవుడు వచ్చి సంధి చేసుకోమంటే నీతో చేసుకుంటే ఏమొస్తుందా నాకు, మీ అన్నయ్యతో చేసుకుంటానని వాలి దగ్గరికి ఎడితే రామాయణం అయిపోయింది కిష్కింధకాండతో. ఇంకా సుందరకాండ యుద్ధకాండ లేవు, పట్టాభిషేకమే. ఏమో వాలికి సంతోషించాడు అనుకోండి, ఏమో తార చెప్పిందని ఒప్పుకున్నాడు అనుకోండి, అలాగే లేవయా తీసుకెళ్ళిపో సీతమ్మని రావణాసురుడిని పిలిపించి ఇచ్చేవయా ఆయనది, ఎందుకు అలా బాధ పెడతావు ఆయన్ని అంటే సీతమ్మని ఇచ్చేసాడు అనుకోండి, రాముడు సీతమ్మని అటుకు వెళ్ళిపోయాడు అనుకోండి. రామాలయం ఎందుకు, మనం వెళ్ళి నమస్కారం చేయడం ఎందుకు, రామాయణం చెప్పుకోవడం ఎందుకు? అదే క్షాత్రధర్మం, అదే ధర్మాన్ని రక్షించడం కాదు. తప్పులో ఉన్నవాడు వాలి, తప్పు చేసిన వాలితో స్నేహం చేసిన భార్యను తెచ్చుకోను, తప్పు చెయ్యని సుగ్రీవుడితో స్నేహం చేస్తా, దానివలన నాకు చాలా సమయం పట్టచ్చు భార్యను తెచ్చుకోవడం. వాలితో స్నేహం చేస్తే ఇప్పటికిప్పుడు వచ్చేస్తుంది నా భార్య సంతోషం అన్నీ. అయినా వాలిని ఒక బాణంతో చంపేసి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. సుగ్రీవుడు రావణుడిని చంపగలడా? చంపలేడు. కనుకనే సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత రావణ సంహారం అయింది, తర్వాత సీతారామ పట్టాభిషేకం అయింది. అయినా త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినా ఏ అమ్మ బిడ్డడికి అన్నం పెడుతూ కథ చెప్పినా రామకథే చెప్తుంది. రామకథ మృత సంజీవని, రామనామం మృత సంజీవని, రామాయణ కావ్యం మధురాతి మధురమైన కావ్యం. ఇందువల్ల ఏమీ లేని స్థితిలో కూడా ధర్మమును తప్పకుండా నిలబడ్డాడు. అలా నిలబడడం ఉన్నదే ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్త్వాం అభిరక్షతు. ఆ నమ్మకంతో ధర్మాన్ని పట్టుకో. ఎందుకంటే కళ్ళ ముందు నువ్వు ఈ ధర్మాన్ని పట్టుకుంటే నిన్ను రక్షిస్తుంది అని ధర్మదేవత వచ్చి చెప్పదు. కానీ నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది? అప్పుడు రామాయణం గుర్తు రావాలి, అప్పుడు భారతం గుర్తు రావాలి, అప్పుడు విదురుడు గుర్తు రావాలి. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతమంది నిలబడ్డారు? తర్వాత ముందు కొంచెం కష్టపడ్డా తర్వాత సుఖపడ్డారా లేదా? కాబట్టి ధర్మాన్ని పట్టుకుంటాను. ఈ పూనిక కలగడానికి నీకు ఇవి అధ్యవసాయంతో కూడిన బుద్ధినివ్వడానికి ఉపకరణములు కావాలి. అందుకు రామాయణ భారత భాగవతాలు వింటారు. ఎంత కష్టస్థితిలో ఉన్నా ధర్మమును తప్పవద్దు. ఇవి 5 జీవితంలో బాగా ఎవరు పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటూ ఉంటారో
వాళ్ళు ఉత్తమమైనటువంటి నడవడి కలిగిన వాళ్ళు అని కీర్తింపబడతారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.